ఇది కాశ్మీరీ వర్క్, మంచి కలర్స్ ఉన్నాయి ఇందులో. బ్లౌజ్ అండి ఎంత బాగున్నాయో, జకార్డ్ బ్లౌజ్ లాగా వచ్చి, కానీ సారీస్ కడితే ఉంటాయండి. అబ్బా మంచి క్రీమ్ కలర్ అసలు. బ్లౌజ్ చూసే తీసుకున్నాను ఈ చీర. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము చాలా బాగున్నాం అండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజైతే చాలా గ్యాప్ తర్వాత మా రూపా దగ్గరికి వచ్చాను. అయితే తనకి బాగుంటే నాకు టైం ఉండదు, తనకి టైం ఉంటే నాకు బాగుండదు. అలా జరిగింది. మధ్యలో 2 వారాలు స్కిప్ అయినట్టుంది కదా. సో ఇవాళ మొత్తానికి ఫ్రైడే వస్తాం కదా, ఇప్పుడు ఫ్రైడే క్లింకార స్టూడియో చూపిస్తాను. ఈసారి ఏంటంటే మండే నుంచి అని అంటుంటాను. సో ఎవ్రీ మండే సాధ్యమైనంత మట్టికి నేను రాగలిగితే చూపిస్తాను కలెక్షను. లేదంటే మీరు క్లింకార స్టూడియోస్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. మధ్యలో పాపం తను కూడా ఏం పెట్టలేదు. నేనే మాట్లాడుతున్నాను, నువ్వు మాట్లాడు, ఆవిడ మాట్లాడినవ్వండి అంటారు మళ్ళీ. ఈరోజు అన్ని శ్రావణ మాసం స్పెషల్. ఒక కలర్ చూసి ఇంకో కలర్ ఏది కొనుక్కోవాలో మీకే తెలియకుండా ఉండే కలర్స్ చూడండి. ఓకే, అంత బాగుందంటండి కలెక్షన్. మనకు కన్ఫ్యూజ్ అయిపోవాలంటే చూసి ఏం కొనుక్కోవాలా అని. సో మొత్తానికి ఏం శారీస్ చూపిస్తున్నావు? బెనారస్ టస్సర్లో. ఓకే, నీకు బెనారస్ మంచి ఫీడ్బ్యాక్ ఉన్నట్టుంది కదా. ఎందుకంటే మా రూపా ఫేస్లో ఒక రకమైన గ్లో వచ్చేస్తుంది కొన్ని తనకి ఇష్టమైనవి చూపించేటప్పుడు ఆటోమేటిక్గా. మీరు గమనించండి, తనకి పర్సనల్గా నచ్చిన చీరలు ఉంటాయి కొన్ని. అంటే అఫ్కోర్స్ అన్నీ తను వెళ్ళి చూసి తీసుకుంటుంది అనుకోండి. దీనికి శారీ అంతా ఒక ఎత్తు అయితే అండి, పళ్ళు చాలా బాగుంది దాంట్లో, నో డౌట్. ఇది మొత్తం బ్లౌజ్ ఇలా డిజైన్ ఉంటుంది, బార్డర్కి హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది. ఇవి మనం చక్కగా వేరే ఆట మీద కూడా వేసుకోవచ్చు కదా రూపా, హ్యాపీగా. లైనింగ్ వేయించుకుని ఎలాగో స్టిచ్ చేయించుకుంటాం కనుక. ఇవాళ అన్ని పార్టీవేర్ శారీస్ అండి, మొత్తం చాలా బాగున్నాయి శారీస్. ప్రైస్ 3875. ఓకే, 3875 అంటండి. మంచి కలర్స్ ఉన్నాయి ఇందులో, చూపిస్తా చూడండి. ఇది పీచ్ కలర్, ఇది కూడా సేమ్ బ్లౌజ్. బ్లౌజ్లు అన్నిటికీ సేమ్ వచ్చినాయి. ఇది బ్లౌజ్. సో మీరు ఎలాగో వాట్సాప్లో అడిగితే తను షేర్ చేస్తుందండి. ఇది ఓన్లీ ఆన్లైన్ స్టోర్ మాత్రమే. ఎవరైనా ఎక్కువ కావాలి అంటే కాల్ చేసి రావచ్చు. ఓకే, మీకు ఏదైనా పెళ్ళి ఉంది, ఎక్కువ శారీస్ తీసుకోవాలంటే మీరు చక్కగా తనకి ఒకసారి ముందు కాల్ చేయండి. తన వీళ్ళని బట్టి మీకు టైం చెప్తుంది. ఆ టైంకి మీరు రాగలిగితే కనుక ఆఫ్లైన్ అయినా చూసి తీసుకోవచ్చు. ఇది బ్లౌజు చూసారు కదండి. దీన్ని ఏదో అంటారు రూపాయి, ఇట్లా ఎన్ని కలర్స్ ఉంటే మంచి వీవింగ్, థ్రెడ్ వీవింగ్ అండి ఇదంతా కూడా. ఇది కాశ్మీరీ వర్క్ లాగా. ఓ, మా రూపాకి అంత నాలెడ్జ్ ఉందండి క్లాత్ గురించి. నేను మర్చిపోతా కానీ తనకి గుర్తుంటాయి. కాకపోతే కొంచెం మొహమాటంతో కూడిన, సిగ్గుతో కూడిన, భయంతో కూడిన అది అవుతూ ఉంటుంది అనమాట. నెమ్మదిగా మీకు నేను కూడా రాకుండా తనే ఎక్స్ప్లెయిన్ చేసుకుని వీడియోస్ చేసేస్తుంది, చూస్తూ ఉండండి. ఇదిగోండి, మీరు కాశ్మీర్ వెళ్ళినప్పుడు షాల్స్ కొన్నారు కదా, అట్లా ఆ టైప్ లో షాల్స్ ఏంటి, శారీస్ కూడా కొన్నారు కదా. మనం కొనలేదు కానీ చీరలు వాళ్ళు కొనుక్కున్నారుగా, బోల్డ్ అంత పెట్టి. ఇప్పుడు చూసి ఫీల్ అయిపోవాలి. ఇదిగోండి అసలు ఇది మంచి బేజ్ కలర్ అంటారు కదా, టస్సర్ బేస్ కలర్ ఇట్లా ఉంటుంది. కానీ శారీస్ కడితే ఉంటాయండి, అబ్బా ఒక రేంజ్లో ఉంటాయి ఈ కలర్స్. స్పెషల్లీ కొన్ని కలర్స్ ఏంటంటే పేస్టల్ షేడ్స్ మనకి కొన్ని అకేషన్స్కి, అలాగే కొంతమంది అఫీషియల్గా అట్లా కట్టుకోవడానికి బాగుంటాయి. ఇక రాణి కలర్ అంటే ఎగ్జాక్ట్ రాణి కలర్ అండి. దీంట్లో బ్లౌజ్ ఇంకా చాలా బాగుంది. అంటే ఈ కలర్ డార్క్ మీద బాగా తెలుస్తాయి కలర్స్. నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి. ఇది ఇందాక బెనారస్ టస్సర్లో చూసాం కదా, ఇది కూడా బెనారస్ టస్సరే. ఇది కొంచెం బార్డర్ చేంజ్ ఉంది, పెద్ద బార్డర్ చేంజ్ ఉంది. అదేమో ఇది బ్లౌజ్ కూడా చేంజ్ ఉంది. ఓకే, బ్లౌజ్ ఎట్లా వచ్చింది? బుటీస్. ఓకే, ఇట్లా మొత్తం అంతా జకార్డ్ బ్లౌజ్ లాగా వచ్చి బార్డర్ వచ్చిందండి. హ్యాండ్స్కి అట్లా బార్డర్. ఓకే, ఇవి ఏదైనా కాంట్రాస్ట్ వేసుకున్నా బాగానే ఉంటుంది కదా, ఎందుకంటే మధ్యలో బుటీస్ చూసారండి, ఇదంతా థ్రెడ్ వీవింగ్ వస్తుంది. అసలు ఎంత నీట్గా ఉన్నాయో చూడండి. మీరు ఎప్పుడైనా వర్క్ అది ఎంత డీసెంట్గా ఉందనేది చూసుకోవాలి. ఇది కూడా సేమ్ ప్రైసేనండి, 3875.
సో మనకి ఏంటంటే బ్లౌజ్ అది వేరియేషన్ వచ్చింది, కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో కూడా. ఇందాకటి దాంట్లోనేమో మంచి టస్సర్ కలర్ వచ్చింది, ఇదేమో మంచి క్రీమ్ కలర్, అసలు వైట్ కాదండి, ఆపోజిట్ బ్లౌజ్ వేసుకొని అబ్బాయి ఈ కలర్ వేసుకోవచ్చు, గ్రీన్ వేసుకోవచ్చు. ఇక అది మీ ఇంట్లో మీ దగ్గర స్పెషల్ బ్లౌజ్ ఏది ఉందో అది వేసుకుని హైలైట్ చేసుకోవటమేనండి శారీని. ఎంత బాగుందో. బ్లౌజ్ కూడా చూపిస్తా చూడండి, దీంట్లో వచ్చిన బ్లౌజ్ ఇట్లా వచ్చింది సెల్ఫ్. ఇది మనం కుట్టించుకుంటే దేనికైనా వేసుకోవచ్చు. ఇది కూడా బ్లౌజులు ఒకసారి ఇది వేసుకుని ఒకసారి అది వేసుకుని అట్లా కట్టుకున్నా బాగుంటాయి శారీస్. ఇంతకుముందు నేను డార్క్ కలర్స్ తీసుకోవాలంటే కొంచెం ఆలోచించేదాన్ని. మొన్న అప్పుడు షాప్ ఓపెనింగ్ అప్పుడు రెడ్ కలర్ కట్టుకున్న కాడి నుంచి అందరు ఇచ్చిన కాంప్లిమెంట్స్ తోటి నాకు కూడా రెడ్ అంటే ఒక నా ఫేవరెట్ కలర్స్లో ఇది కూడా జాయిన్ అయిందని చెప్పొచ్చు. అంత బాగుంది. రెడ్ మీద ఈ బూటీస్ అయ్యి ఎంత బాగా తెలుస్తున్నాయి చూడండి, జరీ కానీ అంతా చాలా బాగుంది. ఇది క్లాత్ కూడా మనం ఎప్పుడు ఎంతసేపు అయినా కట్టుకున్నా అని కాదు, విసుగు అనిపించదు, బరువు అట్లా ఏమనిపించదు. ఎప్పుడు తీద్దామా అనిపించకూడదండి చీర కడితే. అది ఇది మంచి రత్నావళి కలర్లోనే కొంచెం లైట్ షేడ్ అని చెప్పొచ్చు. కలర్ చాలా బాగుంది. అసలు కలర్స్ నిజంగా నువ్వు అన్నట్టు ఏది కొనుక్కోవాలో కన్ఫ్యూజ్ అవుతారని అలాగే ఉంది. మీకు బ్లౌజ్ అట్లా నచ్చితే అలా తీసుకోండి, బార్డర్ హెవీగా ఉండి ఇలా హెవీగా కావాలనుకుంటే ఇలా తీసుకోండి, మీ ఇష్టం అది. ఇంకా ఇది మీకు కెమెరాలో ఎలా కనిపిస్తుందోనండి, కాకపోతే ఇది రెడ్ కాదు, పింక్ కాదు, రెడ్డిష్ పింక్. యాక్చువల్గా దీని బీట్రూట్ పింక్ అని కూడా కాదు, అది మళ్ళీ అది డార్క్ అయిపోతుంది. ఇది మీకు ఏది కనిపిస్తుందో ఒకసారి ఫోటో తీసినప్పుడు తను పెడుతుంది కదా, అప్పుడు చూడండి. వీడియోకి ఫోటోకి డిఫరెన్స్ ఉంటుంది. ఇది ఇంకొక డిజైన్లో క్యాట్లాగ్ వేరే ఉంటుంది, క్లాత్ సేమ్, క్లాత్ అయితే సేమ్, క్యాట్లాగ్ వేరే. ఓకే, దీనికి బ్లౌజ్ ఎట్లా వచ్చిందో ప్లెయిన్ వచ్చింది, ప్లెయిన్ బార్డర్ హ్యాండ్స్. ఇది బ్లౌజ్. అదే అండి, మీకు ఎలా నచ్చితే అలా. ప్రైస్ రేంజ్ ఎలా ఉంది రూపాయిది? ఇది కూడా సేమ్ ప్రైస్. చాలా బాగుంది క్లాత్ అయితే మాత్రం. మీరు కట్టుకుంటే ఆ ఫీల్ కూడా మీకు తెలుస్తుంది, ఆర్డర్ చేసుకుంటే తెలుస్తుంది అండి. ఒక్కసారి ఫస్ట్ టైం ఆర్డర్ చేసుకోవడానికి ఎవరైనా మీకు పరిచయం చేయాలి, ఆ తర్వాత ఎలాగో మీరు క్లీన్ కారాకి రెగ్యులర్ మన దగ్గర అట్లా చాలా మంది ఉన్నారు కస్టమర్స్. అవునా? రాగానే నువ్వు ఫొటోస్ నాకు కూడా చూపించక ముందు పెట్టేస్తున్నావే ఇంటి కొంపదీసి. ఒకసారే కాదు, ఆర్డర్ పెట్టిన వాళ్ళు ఇప్పటికి 3-4 టైమ్స్ కూడా పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఓకే, ఇంకోటండి, ఇప్పుడు చూపించినవి ఇప్పుడనే కాదు, పాతవి కూడా రీస్టాక్ చేస్తుంది. సో మీరు చూడొచ్చు ఒకసారి అని కనుక్కోండి. నేను వీడియోలో చూపించే అనే కాదు, ఇంకేం కలెక్షన్ ఉందండి అని కనుక్కోండి. ఈ కలర్ ఎంత బాగుందో, సపోటా కలర్ అన్నట్టు, అంతేనా? యాక్చువల్గా ఎగ్జాక్ట్గా సపోటా అని కాదు, చిక్కు కలర్ అని కాదు, కానీ కొంచెం మిక్స్డ్ ఉందండి. చాలా బాగుంది కలర్ అయితే. ఇవి కొన్ని షేడ్స్ అంతే, ఇంకా మనం చెప్పడానికి కాదు, కట్టుకుంటే ఆటందం తెలుస్తుంది. ఇందులో మంచిగా ఇది ఎక్కడికో వెళ్ళిపోతాను అనుకోండి. నెమలి కంఠం కలర్ అన్నట్టు కదా, అందులోను కూడా రాయల్ బ్లూ వర్క్ ఈ కలర్ మీద ఇంకా హైలైట్ అయింది. అవును. నెక్స్ట్ ఇవి ప్యూర్ టసర్ శారీస్. మనం ఇంతవరకు ప్యూర్ టసర్ తేలేదు, ఇంతకు ముందు అన్ని సెమీ టసర్లోనే చూపించింది. ఇది ప్యూర్ టసర్లో. ఓకే, ఇంకా ప్యూర్ టసర్ అంటే మనం చెప్పేది ఏముందండి, అది ఆ చీర కడితే ఇక మనకు ఒక రేంజ్లో ఉండాలి. బ్లౌజ్ ఇది. ఓకే, బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా జెరీ లైన్స్ వచ్చినాయండి. ఇంకా ఇవి మనము చక్కగా శారీ అంతా ఇలా డిజైన్ వస్తుంది. ఏ అకేషన్ అన్నా అవనివ్వండి, రిచ్గా పెళ్ళికి వెళ్ళేటప్పుడు కట్టుకెళ్ళినా మీరు డిఫరెంట్గా కనిపిస్తారు అంతే. దానికి తగినట్టుగా సింపుల్ జ్యువెలరీ వేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ చీరే మాట్లాడుతుంది. ప్రైస్ నాకు ముందు ప్రైస్ అని అంటూ ఉంటాం, మళ్ళీ లేకపోతే ప్రైస్ చెప్పలేదని మనం మర్చిపోయాం అనుకో మాటల్లో, అయ్యో ప్రైస్ చెప్పలేదండి అంటారు. అది ఇదిగోండి, ఇది సారీ, ఇది పళ్ళు, ఇది బ్లౌజు, మాటతో ఊడిపోయింది. ప్రైస్ ఎంత రూపా? 7950. ఓకే, ప్యూర్ టస్సర్ అండి, 7950. ఇది ఇంకో కలర్, ఒకదాని మించి ఒకటి ఉన్నాయండి కలర్స్ అయితే. ఇది ప్రైస్ మీరు బయట కూడా వేరియేషన్ ఉంది, చూసుకొని కంపేర్ చేసుకొని తీసుకోవచ్చు. అది ఇదిగోండి, నేనైతే మడతోడు పీకేసాను ముందుంటాం, నేనేదో చూపించేద్దామని చెప్పి. ఇదిగోండి, ఇది పళ్ళు, ఇది బ్లౌజు, ఇది చీర.
క్లియర్ డీటెయిల్స్ కోసం ఒకసారి వాట్సాప్లో అడిగండి ఎందుకు కానీ స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అది ఇది ఇది బ్రష్ పెయింట్ లాగా వచ్చింది కదా. ఇది ఇంకొక డిజైన్లో. అసలు ఏదైనా అండి ప్యూర్ ఫ్యాబ్రిక్ మనకి అట్లా చేత్తో పట్టుకుంటేనే తెలుస్తుంది ఆ రిచ్నెస్ అనేది. ఇది కూడా చూడండి అసలు ప్రైస్లు ఎలా ఉన్నాయి ఏంటనేది. బ్లౌజ్లు అన్నిటికీ జెరీ లైన్స్ వచ్చినట్టున్నాయి కదా. దీనిలో కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి. మంచి బాటిల్ గ్రీన్ అండి. ఇది ఇంకో కలర్. కలర్స్ అన్నీ బాగున్నాయండి, దేనికదే బాగున్నాయి. ఇది పళ్ళు. నెక్స్ట్ కలర్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇదిగోండి, ఇది పళ్ళు, ఇది సారీ, ఇది బ్లౌజ్. దానిలోనే ఇది ఇంకొక వెరైటీ డిశ్చార్జ్ ప్రింట్స్ టైప్ వచ్చినాయండి ఇవి. ఇక్కడ వచ్చేసరికి మనకి కొంచెం బార్డర్ పైన మళ్ళీ ప్రింట్ వచ్చింది. ఇది పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి ఇది ఇలా వచ్చిందండి. మీకు తెలుస్తుందో లేదో మరి వీడియోలో చిన్నగా ప్రింట్ ఉంది, సెల్ఫ్ ప్రింట్. ఇది ఇంకొకటి. ఇది మనకి పెన్ కలంకారీ టైప్ ఓపెన్ చేస్తే డిజైన్. ఇది పళ్ళు. ఇది ప్రైస్ 6250 అండి. ఇది మొన్న మీరు వచ్చినప్పుడు తీసుకున్నారు కదా. ఇవి వచ్చిన రోజున నేను షూట్కి వచ్చిన రోజున ఇవి వచ్చినాయండి. అప్పటికి ఇంకా పాపం బార్ కోడ్స్ అవ్వలేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీద్దరు కానీ అంటే నేను వెళ్ళిపోయాను. ఇదిగోండి ఇవి. ఇందులో నేను ఒక కలర్ తీసుకున్నాను. అసలు ఎంత బాగుందో అంటే టసర్ శారీస్ నేను కడతా ఉంటాను, మీరు చూస్తారు కదా. నాకు చీరలన్నీ ఒక ఎత్తు అయితే అది కట్టినప్పుడు చాలామంది ఎప్పుడు ఏ వీడియోలో కట్టినా కానీ ఎక్కడ తీసుకున్నారు చీర చాలా బాగుందని పెడుతుంటారు. ఇది బ్లౌజ్. నేను మెయిన్ బ్లౌజ్ చూసే తీసుకున్నాను ఈ చీర. పళ్ళు చిన్నగా వచ్చింది, బ్లౌజు. ఈ చీర గురించి నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఇది ఆల్రెడీ మనం ఒకటి తీసేసుకున్నాము, మా కవితమ్మ దగ్గర ఉంది బ్లౌజు, వస్తుంది ఇప్పుడు శ్రావణ మాసంలో కడతా. ఇది ప్రైస్ మర్చిపోయాను నేను. ఎంత? 6850. ఇది చూడండి కలర్గా అసలు రూపా ఫేస్ చూడండి. ఇప్పుడు అది ఓపెన్ చేసేటప్పుడు రూపా ఫేస్ చూడండి, చీర కాదు. ఇదిగోండి ఎంత బాగుందో కదా. వాస్తవంగా అండి బాగుంది అని చెప్పాలి. ఇదిగోండి చూసారా, ఇది బ్లౌజులు ఒక్కదానికి ఒక్కటి వచ్చినాయి. మీరు చూసుకుని ఫొటోస్ పెడతారు కదా, అప్పుడు చూసి తీసుకోండి మీకు ఏది నచ్చుతుంది. బార్డర్స్ కూడా వేరియేషన్ ఉన్నాయండి. ఇట్లా టెంపుల్ బార్డర్ టైప్ వచ్చింది చూసారా ఇది. కానీ నేను తీసుకున్నది ఫస్ట్ చూపించిన శారీలోది ఇంకో కలర్. దీంట్లో ఇది సేమ్ దానిలో ఇంకో కలరు. ఇది ఫస్ట్ చూపించిన దానిలోదండి కలరు. ఇది బార్డర్ వచ్చేసరికి మనకి పట్టు బార్డర్ వచ్చింది. అసలు ఎంత బాగుందో చీర. నేను నిజంగా ఏదో ఊరికే మాటల్లో చెప్పటం కాదు, నాకు నచ్చింది అట్లా టక్కని తీసేసుకుంటా. ఇది బ్లౌజు. నేను కట్టుకున్నప్పుడు చూస్తారుగా ఏం తీసుకున్నాను కలరు. ఇవాళకి ఇయ్యాను అనుకుంటాను ఇవే. సో ఇదండి, నేను ఇది తీసుకుని ఉంటానా చెప్పండి. నాకు గ్రీన్ ఇష్టం కదా, ఏమనేది చెప్పండి. మరి కలెక్షన్ ఎట్లా ఉందో చెప్పండి. పాపం మా రూపాయికి కొంచెం చిన్న ఎంకరేజ్మెంట్ అనమాట. మీరు చూసి దాన్ని బట్టి ఏదో కింద కామెంట్స్లో రాస్తే అబ్బా కొంచెం ఒక సపోర్టివ్గా అనిపిస్తుంది. మరి మీరు ఆర్డర్ చేసుకున్న వాళ్ళు కూడా మీ రివ్యూని కూడా కామెంట్స్లో చెప్పండి. సో దట్ కొంచెం ఎంకరేజ్మెంట్గా అనిపిస్తుంది అనమాట. కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు అంటే మనం ఏదో ఎక్కువ ఏం చేసే అవసరం లేదండి, చిన్న మాట అంతే ముందుకెళ్ళడానికి, అంతేనా. అది నువ్వు చెప్పాలి, తను చెప్పడానికి టైం పడుతుంది ఇంకా. సో మరి ఈరోజు కలెక్షన్ మళ్ళీ అడుగుతున్నాను, ఎలా ఉందో కామెంట్ చేయండి. మర్చిపోయారు ఇవి కూడా ఉంది. ఓ మన దగ్గర ఇట్లా పార్టీ వేర్ లాగా కూడా. సో ఇలా మీరు డైరెక్ట్గా స్టోర్ అంటున్నాను ఏంటి, నేను యూజువల్గా మా షాప్లో చెప్పి స్టోర్ అంటున్నా. స్టోర్ కాదు, డైరెక్ట్గా ఒకవేళ రావాలంటే కాల్ చేసి ఎక్కువ శారీస్ తీసుకోవాలంటే రండి. పెళ్ళిళ్ళు ఉన్నాయనుకోండి, తీసుకుంటారు కదా ఇంట్లో ఫంక్షన్ ఉంటే, అలా మీకు రీజనబుల్ ప్రైస్లో వస్తే కనుక చూసి తీసుకోండి. సో మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇలాంటి అందమైన చీరలు కట్టుకుని ఇంకా అందంగా ఉండాలని కోరుకుంటూ మీ సునీత.